మీకు ఈ ప్రభుత్వ రంగ సంస్థ అయితే మన ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు దానికి ఇవ్వాలి. ఇది ప్రైవేట్ అని పరం చేస్తే వాడు దోసుకున్న దానిలోకి మీకు వాటాలు ఇస్తాడు కదా. అట్లా నాశనం చేసినావు ప్రభుత్వ రంగం. అంతకుముందు నిజాం గారు పెట్టిన అన్ని నాశనం. ఇవాళ నిజాం షుగర్స్ ఎవరు తీసేసింది? ఆల్విన్ వాచెస్, ప్రాగా టూల్స్, కాగజ్ మిల్లు, అన్ని అనేక కారణాలు. దానికి ఏదో చెప్తాడు ఇక పనికిరాని ముచ్చట కానీ నేను చేయలే, నాకని ముందు అయింది, ఇంకోటి అయిందని చెప్తాడు. కానీ ఒక దాదాపు 54 తెలంగాణ ప్రభుత్వం లేదా హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం గారి కాలంలో స్టార్ట్ అయినటువంటి దాదాపు 54 కంపెనీలు ఈ దుర్మార్గుడు వచ్చినాక కావాలని తన ప్రైవేటు దోస్తులు బాగుపడాలి, వాళ్ళు వాటాలు ఇస్తారు కాబట్టి కావాలని ఒక పథకం ప్రకారం కుట్రలు చేస్తే అది ఈయనదేం తప్పు లేనట్టుగా చూపెట్టే విధంగా నష్టం వచ్చే విధంగా చేసి దాన్ని దోస్తులకి ఫ్రీగా ఇప్పించి ఆ విధంగా దాన్ని బొందబెట్టిపించాడు. దాని ఓనర్షిప్ ప్రభుత్వం తీసేసి వాని దోస్తులకు తక్కువ రేట్కి ఇచ్చేసి ఎంత కొంతకి ఇచ్చేస్తే ఆ దోస్తుగాడు ఏం చేసిండు, వాడు ఆల్రెడీ ముందే డీల్ చేసుకొని దాన్ని క్లోజ్ చేయించు.